వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా ఈ కథ చదివినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఒక తండ్రి తన మరణానికి కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉంటున్నాం, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక తండ్రి కథ అనిపించి దీన్ని వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాను. వీలైనంత వరకు షేర్ చేయండి. ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది. బెంగళూరులోని బయాత రాయనపూర్లో 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి. ఆవిడ 5 ఏళ్ల క్రితం మరణించింది. 2 పిల్లలు ఆయనకు. కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సుమ దుబాయ్లో నర్స్. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు 18,000 పెన్షన్ వచ్చేది. అందులో 8,000 అద్దెకు, మిగిలిన 10,000 మందులు, ఆహారం, విద్యుత్తు ఇలా ఆయన అవసరాల కోసం ఉపయోగించేవాడు. ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగినా వారి దగ్గర సమాధానం ఒక్కటే, ఐఎమ్ బిజీ డాడ్, తర్వాత మాట్లాడతా అని. 2 ఏళ్లుగా నారాయణప్ప తమ పిల్లల నుంచి ప్రేమగా మాట్లాడే క్షణం కోసం ఎదురుచూశాడు. అదే సమయంలో అతనికి కిడ్నీ సమస్య వచ్చింది. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి అని చెప్పారు. ఒక్కొక్కసారికి 2,000 ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే నెలకు 16,000. ఒకరోజు డాక్టర్ ఏం చెప్పాడంటే, నారాయణప్ప గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది, కానీ ఖర్చు దాదాపు 10 లక్షలు అవుతుంది అని. అప్పుడు నారాయణప్ప నవ్వుతూ అన్నాడు, డాక్టర్ గారు, నా కొడుకు నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు, కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదు. ఇక నా కోసం 10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు? ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. డయాలసిస్ని పూర్తిగా ఆపేశాడు. పిల్లలకు కూడా చెప్పలేదు. అలాగే ఒక డైరీ కొనుక్కొని దాంట్లో రాయడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, ప్రీపెయిడ్ డెత్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ రాస్తున్న ఆ తండ్రి మనసులో ఎంత బాధ ఉందో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంటుంది. మొదటి పేజీలో ఏం రాశాడంటే, జియో ఎయిర్టెల్లా నా జీవితానికి రీఛార్జ్ కావాలి, కానీ ఎవరు చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఒక పని పూర్తి చేసి పెయిడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు. పెయిడ్ ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ పెట్టి దండేయాలి కదా, దానికోసమని ముందే ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత శ్మశానంలో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని అడ్వాన్స్ కట్టేశాడు. ఎక్కడైతే తనను దహన సంస్కారం చేయాలనుకుంటాడో ఆ ప్లేస్కి డబ్బులు కట్టేసి పెయిడ్ అని రాసుకున్నాడు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేసుకొని పెయిడ్ అని రాసుకున్నాడు. 13వ రోజు కర్మల కోసం దక్షిణ కవర్లలో సిద్ధం చేశాడు. బ్రాహ్మణులకు ఇవ్వడానికి పెయిడ్ అని రాసుకున్నాడు. పిల్లలకి చివరిన ఒక లేఖ రాశాడు. 20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది. పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్ రమేష్ అంటే ఆయన కొడుకు ఫోన్ చేశాడు, మీ నాన్నగారికి కేవలం 48 గంటల సమయం ఉంది, వెంటనే రండి అని. అప్పుడు రమేష్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? డాక్టర్, నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నాను, 3 వారాలు పడుతుంది, వీడియో కాల్ చేయండి. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. సుమకు ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే, టికెట్ 1,00,000 రూపాయలు అవుతుంది, ఇప్పుడే రావడం కుదరదు, డబ్బు పంపిస్తాను, కానీ చేయండి అని. నారాయణప్ప ఇవన్నీ విని చిరునవ్వు నవ్వాడు. చివరి క్షణంలో డైరీ చివరి పేజీ తెరిచాడు. అందులో ఏమని రాశాడంటే, డయాలసిస్ ఆపేశాను, పెయిడ్. పిల్లలపై ఆశలు 0. జీవితం రేపే ముగుస్తుంది, ముందుగానే పెయిడ్. నా మరణాన్ని నేనే రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు. అందుకే నా టాక్ టైం మొత్తం నేనే వాడేసుకున్నాను. ఆ రాత్రే నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు. ఒకటి రమేష్కి. అందులో ఏముంది అంటే, కొడక, అమెరికా నుంచి రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా, నా శవం చూడడానికి అంత ఖర్చు చేయొద్దు. 500 రూపాయల బస్ ఛార్జీ. నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో. నీ సమయానికి నేను ముందుగానే ఇస్తున్నాను అంటూ 500 రూపాయల ఒక కవరు. నీ ప్రిపేర్డ్ పప్ప అని రాసి. ఇక కూతురికి సుమకి, నువ్వు 100 మందికి సేవ చేస్తావు, కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రాలేకపోయావు. బాధ లేదు, బాధపడట్లేదు. 500తో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వేయి, నేను ఎదురు చూడను. ఆ పూలమాలకయ్యే 500 రూపాయలు పెయిడ్ అని రాసి పెట్టాడు. నీ ప్రీపెయిడ్ అప్ప అని రాశాడు. డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది, పిల్లలు, మీ ప్రేమ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లాంటిది, కానీ మీరు ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను. బ్యాలెన్స్ 0 చేసుకున్నాను. వ్యాలిడిటీ ఓవర్ అయిపోయింది. నెంబర్ ప్రస్తుతానికి నాట్ రీచబుల్ ఫర్ ఎవర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్ లాంటి వారు. సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీఛార్జ్ ఇవ్వకపోతే ఒకరోజు వారు నాట్ రీచబుల్ అయిపోతారు ఫర్ ఎవర్. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. బిజీ అనేది కారణం కాదు. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఒక్క ఫోన్ కాల్ చేయండి. వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమను చూపండి. వాళ్ళు పోయిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేసే బదులు. ఎందుకంటే వారు లేని తర్వాత నెట్వర్క్ అందుబాటులో లేదు అనే సమాధానం మాత్రమే మిగులుతుంది. తల్లిదండ్రుల సేవే గొప్ప పుణ్యం. తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవ్వరూ లేరు, ఉండరు. ఆ విషయాన్ని గ్రహించండి. గ్రహిస్తారు అని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే ప్రతి బిడ్డలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తల్లిదండ్రులను విస్మరిస్తున్న ప్రతి బిడ్డకు ఈ వీడియో కనువిప్పు కావాలని, తల్లిదండ్రులను ఒక్కసారైనా రోజులో పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నేను మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.